అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. రాష్ట్రంలో ఫీజుల పథకం మీద రెడ్ బుక్ రాజ్యాంగం కుట్ర అమలవుతా ఉంది. రాష్ట్రంలో విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని ప్రభుత్వం అందించని కారణంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఫీజులు ఇవ్వని కారణంగా తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఈ విద్యా సంవత్సరంలో నెలకొని ఉంది. ఇప్పటికీ 10 క్వార్టర్లు రియంబర్స్మెంట్ రావాలి. 3 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేయాలి. సుమారు 10,000 కోట్ల పైగా ప్రభుత్వం రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాల్సి ఉండగా కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. విద్యార్థులు కళాశాలలో ప్రాక్టికల్స్కి హాజరు కావాలన్నా, మిడ్ ఎగ్జామ్స్కి హాజరు కావాలన్నా, ఫైనల్ ఎగ్జామ్స్కి హాజరు కావాలన్నా కానీ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే అని విద్యార్థులకు హుకుం జారీ చేశారు. కాలేజీ యాజమాన్యాలు పెడుతున్న ఇబ్బందుల వల్ల విద్యార్థులు అండర్టేక్ లెటర్లు ఇచ్చి ఫీజు ఏ తేదీలోగా చెల్లిస్తామనే వివరాలని రాసి కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చిన తర్వాత పరీక్షలకి హాజరు చేయిస్తున్న పరిస్థితి ఒకవైపు నెలకొని ఉంది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఫీజులైనా మాకు చెల్లించండి, లేకపోతే ఈ ఫీజుల పథకాన్ని ఎత్తివేయండి, మేము పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకునే అవకాశము, వెసులుబాటు మాకు కల్పించండి అని కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని వేడుకున్నాయంటే ఈ రాష్ట్రంలో ఫీజుల పథకం అమలు మీద ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. నారా లోకేష్ గారు గత శాసనసభలో BLOలో పెట్టారు 1,200 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేస్తున్నామని. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లో మీరు పెట్టారు, 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. మిగతాది మీరు రిలీజ్ చేయని కారణంగా కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా కళాశాలలో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు కాలేజీలకు వెళ్ళి రియంబర్స్మెంట్ మీద చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఫీజులు ఎప్పుడు చెల్లిస్తున్నామని ముందే ప్రకటనలు ఇచ్చి పిల్లల ఖాతాల్లో, తల్లుల ఖాతాల్లో ఫీజులు జమ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లిస్తామని చెప్పి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఫీజుల పథకం మీద నారా లోకేష్ గారి రెడ్ బుక్ కుట్రల్ని తక్షణమే ఆపాలి, ఫీజులు పూర్తి స్థాయిలో చెల్లించాలి, విద్యార్థుల ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.